ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్ప. అటు చూడు బే. పరిచే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినప్పటికీ రికార్డు ఉందా? మరెందుకురా నీకు? దానిని ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు, దానిని విశ్వసించే ప్రయత్నం చేయకుండా ఆందోళన చేస్తున్నారు. చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. 100% కరెక్ట్ అండి. అది చేసినటువంటి వ్యక్తి సాక్షికి ఎటువంటి సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. సాక్షికి సంబంధం లేదు, సాక్షి మనకి మీడియాకి సంబంధం లేదు. ఎంతకు తెగించారా? నీకు స్పాట్ నేను ఎడతాగా. పేపర్ కటింగ్ ఏంటంటే ఇది స్వయంగా సాక్షి పత్రికలో వచ్చిన వార్త. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. అయితే దీనికి సంబంధించి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. కొన్ని ఆధారాలు మీకు చూపించబోతున్నాను. కమ్ములు పత్రబాబు చెప్పకో. అదేమిటంటే అమరావతి అనేది రాజధాని. ఆ విషయం మాకు తెలుసులే. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావండి. నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకుతన్నాలి. అది మాత్రం చెయ్యాలి. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం. లేదా మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి 5 ఏళ్ల నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి కొంచెం చంకడండి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలుంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. 2.0 చూపిస్తా అన్నాడు. ఇదానా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్లను గౌరవించలేనాడు మగాడు కాదు. వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మగాడే కాదండి వాడు. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ పిలిచాయి. వాళ్ళు కాల్ గర్ల్స్ ని మీకు పంపిస్తాము అందులో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. నాకెవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి గాని సంబంధిత అధికారులకు గాని ఏమీ తెలియటం లేదా? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన